నమస్తే వెల్కమ్ టు వీటీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొలువుదీరనున్న మరో భారీ పరిశ్రమ 700 కోట్ల రూపాయల విలువైన అపాచీ పరిశ్రమకు అనుమతులిచ్చిన ముఖ్యమంత్రి జగన్ శ్రీకాళహస్తి పట్టణ శివార్లో హల్చల్ చేస్తున్న మందుబాబులు రాత్రిపూట బయట తిరగాలంటే భయపడుతున్న స్థానికులు భూ వివాదాలు కేంద్రంగా మారుతున్న శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్న తహసీల్దార్ జరీనా బేగం ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకంపై ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జాయింట్ సెక్రటరీ కళ్యాణి చాదా తిరుపతి నగరపాలక సంస్థ నుంచి పాల్గొన్న జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా నేటి నుండి తెరుచుకున్న శ్రీవారి మెట్టు నడక మార్గం ప్రత్యేక ఏర్పాట్ల మధ్య భక్తులను అనుమతించిన టీటీడీ అధికారులు మండల కేంద్రమైన రేణిగుంటలో ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవిత్ర రిబ్బన్ కట్ చేసి ఆసుపత్రిని లాంఛనంగా ప్రారంభించారు. రేణిగుంట ప్రాంత ప్రజలకు మంచి సేవలు అందించాలని ఈ సందర్భంగా పవిత్ర వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మరో భారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు అనుమతి మంజూరు చేశారు. 700 కోట్ల రూపాయలతో శ్రీకాళహస్తి మండలం ఇన్గలూరు భూముల్లో అపాచీకి సంబంధించిన ఫుట్వేర్ కంపెనీని ఏర్పాటు చేయనున్నారు. దక్షిణ కైలాసమైన శ్రీకాళహస్తి క్షేత్రం రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అంతేకాకుండా పారిశ్రామికంగా కూడా అభివృద్ధి పథంలో ఉంది. శ్రీకాళహస్తి, ఏర్పేడు, రేణిగుంట మండలాల్లో ఇప్పటికే పలు కర్మాగారాలు ఏర్పాటయ్యాయి. విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్లో భాగంగా మరికొన్ని పరిశ్రమలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీకాళహస్తి మండలం ఇన్గలూరు గ్రామానికి సంబంధించి 300 ఎకరాల భూముల్లో 700 కోట్ల రూపాయలతో భారీ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. అపాచీకి సంబంధించి ఫుట్వేర్ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి అంగీకరించింది. 2010లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇన్గలూరు సమీపంలో ఉన్న మన్నవరం గ్రామం వద్ద NBPPL కర్మాగారాన్ని ఏర్పాటు చేయించారు. విశాఖ, చెన్నై కారిడార్లో భాగంగా 600 ఎకరాలకు పైగా భూములను APIAC అధికారులు సేకరించారు. నెల్లూరు జిల్లా సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాంతంలో భారీ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కార్పొరేషన్ చైర్మన్లకు, డైరెక్టర్లకు నిన్న తిరుపతిలో సన్మానం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన పలువురు డైరెక్టర్లకు కూడా సన్మానం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులాలకు చెందిన 56 కార్పొరేషన్లను ఇటీవల ఏర్పాటు చేసింది. చైర్మన్లతో పాటు డైరెక్టర్లను కూడా నియమించింది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ నాయకులు, కార్యకర్తలకు 6 డైరెక్టర్ పదవులు దక్కాయి. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్ రెడ్డి, కర్ణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చైర్మన్లను, డైరెక్టర్లను సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించిన వారిని కూడా ప్రత్యేకంగా సన్మానించడం జరిగింది. తొట్టంబేడు మండలం రౌతు సూరమల గ్రామంలో ఈరోజు రైతు భరోసా కేంద్ర భవనానికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె పూజ చేసి పనులను ప్రారంభించారు. అంతేకాకుండా వెల్నెస్ కేంద్రానికి కూడా భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మండల అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పట్టణానికి చివర్లో ఉన్న ప్రాంతాలు సాయంత్రం అయితే భయపడుతున్నారు. మహిళలే కాకుండా పురుషులు కూడా బయటకు రావడానికి జంకుతున్నారు. అర్ధరాత్రి వరకు మందుబాబుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. శ్రీకాళహస్తి పట్టణానికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో సాయంత్రం అయితే మందుబాబులు సందడి చేస్తున్నారు. పట్టణానికి చెందిన పలువురు ద్విచక్ర వాహనాల్లో శివారు ప్రాంతాలకు వెళ్లి ప్రశాంతంగా మందు కొడుతున్నారు. దీంతో సాయంత్రం అయితే ఇల్లు వదిలి బయటకు రావడానికి స్థానికులు భయపడుతున్నారు. శ్రీ దక్షిణ కైలాసనగర్, రాజీవ్ నగర్ ప్రాంతాలలో మందుబాబుల ఆగడాలు ఎక్కువగా ఉంటున్నాయి. సాయంత్రం తర్వాత యువకులు గుంపులు గుంపులుగా చేరి మద్యం తాగుతున్నారు. అత్యవసర పనులకు బయటకు వెళ్లడానికి కూడా స్థానికులు భయపడే పరిస్థితి ఏర్పడింది.
ప్లాట్లు ఖాళీగా ఉండడంతో మద్యం తాగేవారు గంటల తరబడి అక్కడే తిష్ట వేస్తున్నారు. పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. శ్రీకాళహస్తి మున్సిపాలిటీకి సంబంధించిన రాజీవ్ నగర్ స్థలాలు వివాదాస్పదమవుతున్నాయి. భూముల ధరలు పెరుగుతుండటంతో ఆక్రమణలు కూడా పెరిగిపోతున్నాయి. ఇందుకు అధికారుల సహకారం కూడా ఉంది. రాజీవ్ నగర్లో కూడా వివాదాలు కొనసాగుతున్నాయి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజీవ్ నగర్ ఏర్పాటైంది. తొట్టంబేడు మండలం రామచంద్రపురం గ్రామానికి సమీపంలో ఉన్న స్థలంలో రాజీవ్ నగర్ను ఏర్పాటు చేశారు. 7,000 మందికి ఇల్లు నిర్మిస్తామని అధికారులు అప్పట్లో ప్రకటించారు. అయితే మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు అప్పట్లో భారీ ఎత్తున బినామీ పేర్లతో పట్టాలు తీసుకోవడం జరిగింది. దీనిపై విచారణలు కూడా జరిగాయి. అదేవిధంగా 2015లో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని 3,000 పట్టాలను అధికారులు రద్దు చేశారు. అయితే ప్రస్తుతం భూముల ధరలు పెరుగుతుండటంతో ఆక్రమణలు తిరిగి కొనసాగుతున్నాయి. ఆక్రమణదారులకు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు మద్దతు ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆక్రమణదారులు అధికారులతో ములాఖతై ప్లాట్లను సొంతం చేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్లాట్లకు సంబంధించిన వారు నిర్మాణాలు చేపడుతున్నా కూల్చివేస్తున్నారనే ఆరోపణలు చేస్తున్నారు. అధికారులు అవినీతికి పాల్పడి ఇతరులకు పట్టాలను ఇస్తున్నారని, ప్లాట్లను ఆక్రమిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను తహసీల్దార్ జరీనా బేగం ఖండించారు. పట్టాలు ఉన్నవారు ఇళ్ల నిర్మాణం చేపట్టవచ్చని, రెవెన్యూ సిబ్బంది అవినీతికి పాల్పడి ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదన్నారు. దీనిపై కూడా విచారణ జరిపిస్తామని తెలిపారు తహసీల్దార్. మా దృష్టికి వచ్చిన ప్రతిదీ కూడాను విఆర్ఓలని గ్రూపులుగా మనం ఏర్పాటు చేసి ప్రతిరోజు ఏదైతే అక్రమ కట్టడాలని మేము గమనిస్తామో వాటన్నిటినీ కూడాను తీసివేసి ఎవిక్షన్ చేయడం జరుగుతుంది. ఆ విధంలో భాగంగానే నిన్న విఆర్ఓస్ వెళ్ళి ఆ అక్రమ కట్టడాలని తీసేయటం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళు విఆర్ఓల మీద ఆరోపణలు కూడా చేశారండి. ఆ ఆరోపణలు అనేవి అవాస్తవము. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి పట్టాలు కానీ, వాళ్ళకి ఎటువంటి ఆధారాలు కానీ ఆ స్థలాలకి లేవు. వాళ్ళు వేరే వాళ్ళ ద్వారా కొనుక్కున్నారు. దట్టు వాళ్ళు వేరే మన విలేజర్స్ కాదు, తొట్టంబేడుకు సంబంధించిన వాళ్ళని కూడా మాకు విచారణలో తెలిసింది. గృహాలను వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం జరిగింది. రాజీవ్ నగర్లోని నిర్మించిన ఇళ్లను వెంటనే పేదలకు స్వాధీనం చేయాలని డిమాండ్ చేశారు నాయకులు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఈరోజు శ్రీకాళహస్తిలో టీడీపీ నాయకుల కార్యక్రమాన్ని నిర్వహించారు. నా ఇల్లు నా సొంతం, నా ఇంటి స్థలం నాకు కావాలి అనే నినాదంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పార్లమెంటు ఇన్ఛార్జి ఉషా కూడా పాల్గొన్నారు. రాజీవ్ నగర్ వద్ద నిర్మించిన ఇళ్లను డీడీలు చెల్లించిన వారికి వెంటనే స్వాధీనం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 3.09 లక్షల ఇళ్లను టీడీపీ ప్రభుత్వం నిర్మించిందని, అయితే వాటిని వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఇవ్వడం లేదని నాయకులు ఆరోపించారు. ప్రభుత్వం ఇళ్లను ప్రజలకు స్వాధీనం చేయకుంటే సంక్రాంతికి పేదలతో గృహ ప్రవేశం చేస్తామని నాయకులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని వాటర్ వర్క్ కాలనీ పేరును మార్చాలని స్థానికులు మున్సిపల్ కార్పొరేషన్ను కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. చిన్న విజయ్ కుమార్ రెడ్డి, కళ్యాణ్, సుబ్రహ్మణ్యం తదితరులు కమిషనర్ శ్రీనివాసును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సుఖ బ్రహ్మాశ్రమంలో సమీపంలో ఉన్న వాటర్ వర్క్స్ కాలనీ పేరును బియ్యపు మధుసూదన్ రెడ్డి కాలనీగా ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి సంబంధించిన కౌన్సిల్లో తీర్మానం చేయాలని వినతిపత్రంలో కోరారు. దీనిపై ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపుతామని కమిషనర్ వారికి హామీ ఇచ్చారు. శ్రీకాళహస్తి విద్యుత్ ఉద్యోగులు ఈరోజు భోజన విరామ సమయంలో ప్రభుత్వ వైఖరికి నిరసన తెలియజేశారు. జేఏసీ అధ్యక్షుడు మనస్వామి ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది, కార్మికులు ఏడీఈ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు, కార్మికులకు వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడంపై మండిపడ్డారు. విద్యుత్ ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు వెంటనే ఉద్యోగాలను కల్పించాలని డిమాండ్ చేశారు. కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు 50 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలన్నారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరణ చేయాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏడీఈ జయప్రకాష్ కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. శ్రీకాళహస్తి పట్టణంలో ఈరోజు పిడుగులు పడ్డాయి. ఈరోజు మధ్యాహ్నం పట్టణంలోని శ్రీ దక్షిణ కైలాసనగర్లో పిడుగుపాటుకు ఒక ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. మధ్యాహ్నం 4 గంటల తర్వాత వర్షం ప్రారంభం కావడంతో పిడుగులు పడ్డాయి. మంటలు సమీప ప్రాంతాల్లోకి వచ్చాయి. టీవీలు, ఫ్రిడ్జ్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోయాయి. వర్షంతో పాటు విద్యుత్ సరఫరా కూడా ఆగిపోయింది. దీంతో ఎంత మేరకు నష్టం జరిగిందనే అంచనా తెలియడం లేదు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో కూడా పిడుగులు పడినట్లు సమాచారం.
తమిళనాడు తీరానికి దగ్గరలో నైరుతి బంగాళాఖాతంలో 2 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీనికి తోడు దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణం వల్ల రానున్న 2 రోజుల్లో వాతావరణంలో మార్పులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం ఆగ్నేయ నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. వీటి ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలపైకి సముద్రం నుంచి తూర్పు గాలులు వీస్తున్నాయి. దీంతో రాగల 2 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. సినీ నటుడు రాజశేఖర్ ఆరోగ్యంపై ఆయన భార్య జీవిత రాజశేఖర్ స్పందించారు. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో తమ కుటుంబం కాస్త ఇబ్బంది పడిందని, ప్రస్తుతం అన్నీ సర్దుకున్నాయన్నారు ఆమె. రాజశేఖర్ ఆరోగ్యం ముందు కన్నా చాలా మెరుగ్గా ఉందని, ప్రస్తుతం వైద్యానికి ఆయన శరీరం బాగా సహకరిస్తుందన్నారు జీవిత. మొదట చాలా క్రిటికల్ స్టేజ్ వరకు వెళ్లారని, తాము చాలా భయపడ్డామన్నారు ఆమె. డాక్టర్లు అనుక్షణం ఆయనను కనిపెట్టి మెరుగైన వైద్యం అందిస్తున్నారని, త్వరలోనే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవుతారన్నారు జీవిత రాజశేఖర్. హెల్త్ లో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఆయన బాగా రికవర్ అవుతున్నారు. సిఎన్సి హాస్పిటల్లో డాక్టర్ కృష్ణ గారు అండ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ చాలా క్లోజ్ మానిటరింగ్ చేస్తూ ఆయనని చాలా బాగా చూసుకుంటూ ఈరోజు హీఈస్ లైక్ ఆల్మోస్ట్ మేజర్ రిస్క్ నుంచి బయటపడే సిచ్యువేషన్ లోకి తీసుకొచ్చారు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకంలో గుర్తించిన పనులను తొందరగా పూర్తి చేయాలన్నారు కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ కళ్యాణి చాదా. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజనపై న్యూఢిల్లీ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఆమె. ఈ కార్యక్రమంలో తిరుపతి నుంచి జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకంపై దేశంలోని అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ కళ్యాణి చాదా ఈ కార్యక్రమంలో తిరుపతి నగరపాలక సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా పాల్గొన్నారు. కలెక్టర్తో పాటు జిల్లాకు సంబంధించిన పలువురు ఉన్నతాధికారులు ఎంఎస్జేఈ గ్రాంట్స్ను త్వరగా ఖర్చు చేసి వెనుకబడిన గ్రామాలను అభివృద్ధి పథంలో తీసుకురావాలని, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా కేంద్రం కేటాయించిన 20 లక్షలను గ్రామ అభివృద్ధికి ఖర్చు చేయాలన్నారు ఆమె. షెడ్యూల్ కులాలు 50% కన్నా ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో రోడ్లు, విద్యుత్, పరిశుభ్రత, ఆరోగ్య, సామాజిక భద్రత, విద్య, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె సూచించారు. అనంతరం చిత్తూరు జిల్లాలోని పరిస్థితులను కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా కేంద్ర జాయింట్ సెక్రటరీ వివరించారు. చిత్తూరు జిల్లా సమైక్య మహాసభ ఈరోజు కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా అధ్యక్షతన జరిగింది. జిల్లా సచివాలయ ప్రాంగణంలోని డిఆర్డీఏ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అధికారులు. ఈ కార్యక్రమానికి జిల్లా ఉన్నతాధికారులతో పాటు డిఆర్డీఏ అధికారులు, పలువురు మహిళలు పాల్గొన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న పనులు, కార్యక్రమాలపై ఈ సమావేశంలో అనంతరం మహిళల యొక్క శక్తియుక్తులను కలెక్టర్ కొనియాడారు. అనంతరం మహిళల యొక్క శక్తియుక్తులను కలెక్టర్ కొనియాడగా స్త్రీలు అనుకుంటే ఏదైనా సాధించవచ్చన్నారు కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వర్చువల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్ఛార్జ్ చైర్మన్ మరియు చిత్తూరు జిల్లా కోర్టు మొదటి అదనపు జిల్లా జడ్జి వెంకట హరినాథ్. కరోనా వైరస్ కారణంగా ఆగిపోయిన లోక్ అదాలత్ కార్యక్రమాన్ని హైకోర్టు ఆదేశాల మేరకు తిరిగి 7వ తారీఖున ప్రారంభిస్తామన్నారు ఆయన. కేసుకు సంబంధించిన వ్యక్తులు నేరుగా హాజరు కాకుండానే వర్చువల్ విధానంలో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్ఛార్జ్ చైర్మన్ వెంకట హరినాథ్. మన హైకోర్టు వారు ఒక విధానాన్ని రూపొందించారు. అదే సాంకేతిక దృశ్య శ్రవణ విధానం, అంటే వర్చువల్ లోక్ అదాలత్ అన్నమాట. ఈ వర్చువల్ లోక్ అదాలత్లో పార్టీలు కోర్టుకు రావాల్సిన అవసరం లేదు. పార్టీలు ఎక్కడైనా కూడా ఒక అడ్వకేట్ దగ్గర కానీ, లేకపోతే వాళ్ళ ఇంట్లో నుంచి కానీ, ఎక్కడి నుంచి అయినా కూడా వీడియో పద్ధతి ద్వారా అనుసంధానం చేసుకొని వాళ్ళని ఒక పార్టీని, ఇద్దరు పార్టీలను వీడియోలో కలిపి వాళ్ళ సమస్యని విని పరిష్కారం చేయడం అంటూ జరుగుతుంది. తిరుమలలో పలు ప్రాంతాలలో ఈవో జవహర్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. టీటీడీ ఈవోగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో నిన్న తనిఖీలు నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని పునరుద్ధరించడానికి ఆదేశాలు ఇచ్చామని ప్రకటించారు ఈవో జవహర్ రెడ్డి. తొలుత శ్రీవారి ఆలయంలోని
అన్న ప్రసాదాల పోటు, లడ్డూ ప్రసాదాల పోటులో తనిఖీ చేసిన ఆయన అనంతరం ఆలయం వెలుపల ఉన్న బూందీ పోటు, సన్నిధానం అతిథి గృహం, అశ్విని ఆసుపత్రి, ఘన, ద్రవ్య వ్యర్థ పదార్థాల నిర్వహణ కేంద్రాలను పరిశీలించారు. ఈవో పర్యటన నేపథ్యంలో అదనపు ఈవో ధర్మారెడ్డితో కలిసి పరిశీలించారు. సివిఎస్ఓ గోపీనాథ్ జెట్టి, పలువురు అధికారులు కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఆలయ పోర్టులో భద్రత పరంగా తీసుకుంటున్న ఏర్పాట్లు అడిగి తెలుసుకున్నారు. బూందీ పోర్టులో జరుగుతున్న పనులను పరిశీలించి ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం సన్నిధానం అతిథి గృహంలో గదులను పరిశీలించారు. గదుల శానిటైజేషన్ నిర్వహణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలోని గార్డెన్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కాకులకొండ ప్రాంతంలోని ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంటును పరిశీలించి చెత్త నుండి ఎరువు తయారు చేసే విధానం, ఇందుకుగాను తీసుకుంటున్న జాగ్రత్తలను అధికారుల ద్వారా తెలుసుకున్నారు. సుమారు 8 నెలల తర్వాత ఈరోజు శ్రీవారి మెట్టు మార్గం తెరుచుకుంది. కరోనా వైరస్ కారణంగా శ్రీవారి మెట్టు నడకదారిని టీటీడీ మూసివేసింది. తిరుమల శ్రీవారి దర్శనం ప్రారంభమైనప్పటికీ ఈ మార్గాన్ని మాత్రం టీటీడీ ప్రారంభించలేదు. అటవీ జంతువుల సంచారం ఎక్కువగా ఉండడంతో గతంలో టీటీడీ నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా పరిస్థితులు కాస్త అనుకూలించడంతో తిరిగి ఈరోజు శ్రీవారి మెట్టు మార్గాన్ని టీటీడీ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో శ్రీవారి మెట్టుపై వీటి న్యూస్ ప్రత్యేక కథనం. తిరుమల వెంకన్నని భక్తులు రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటారు. ఆపద మొక్కులవాడ, అనాథ రక్షక, గోవింద గోవింద అని, వడ్డీ కాసులవాడ గోవింద అంటూ తరతరాలుగా భక్తులు వేడుకుంటున్నారు. ఇలా గోవింద నామాలతో తిరుమల క్షేత్రం మారుమోగుతూ ఉంటుంది. ఇక తిరుమల శ్రీవారి మెట్టు మార్గమైతే భక్తుల గోవింద నామస్మరణతో ఆధ్యాత్మికతను కట్టిపడేస్తుంది. ఈ శ్రీవారి మెట్టు మార్గాన్ని అత్యంత ప్రాచీనమైన నడక మార్గంగా భక్తులు పూజిస్తున్నారు. సాక్షాత్తు తిరుమల వెంకన్న స్వామి 6 నెలల పాటు శ్రీనివాస మంగాపురంలో స్థిర నివాసముండి అనంతరం ఈ మెట్ల మార్గం ద్వారానే తిరుమల చేరుకున్నారని వెంకటాచల మహత్యం తెలియజేస్తుంది. ఇటీవలి కాలంలో అత్యంత ప్రాచీనమైన ఈ నడక మార్గాన్ని టీటీడీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొని వచ్చింది. ఈ మార్గం గుండా నిత్యం కరోనా వైరస్ రాకముందు సుమారు 20,000 మంది భక్తుల వరకు తిరుమల చేరుతూ ఉంటారు. ఈ మార్గం గుండా తిరుమల చేరుకునే భక్తులు తరతరాలుగా మొక్కులు చెల్లించుకుంటూనే ఉన్నారు. కొందరు భక్తులు ప్రతి మెట్టుకు పసుపు కుంకుమ పెడుతుండగా మరికొంతమంది భక్తులు ప్రతి మెట్టుకు కర్పూరం వెలిగించుకుంటూ తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఇక్కడ ఇంకా శ్రీవారి మెట్టు దారి గుండా స్వామిని దర్శించుకునేందుకు వెళ్తున్నాము. ఇది చాలా ప్రాచీనమైన మార్గము. స్వామివారు ఈ మార్గం గుండానే కొండపైకి వెళ్ళారని చెప్తూ ఉంటారు. అది అంతేకాకుండా అలిపిరి సైడ్ కంటే ఇది మెట్లు కూడా తక్కువగా ఉంటుంది. యావరేజ్గా 2400 స్టెప్స్ ఉంది అన్నమాట. సో ఇప్పుడు అవకాశం దొరికింది కాబట్టి వెళ్ళి దర్శించుకొని రావాలనుకుని బయలుదేరుతున్నాము. ఇక ఈ మార్గంలో ప్రకృతి అందాలు భక్తులను కట్టిపడేస్తాయి. సహజ సిద్ధంగా ఉన్న శేషాచల పర్వతాలకు తోడు దట్టమైన అరణ్యం, కిలకిలలాడే పక్షుల శబ్దాలతో భక్తులను ఆకర్షిస్తుంది. శ్రీవారి మెట్టు మార్గం ఈ మార్గం గుండా తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ ప్రత్యేక నడక మార్గం టోకెన్ అందిస్తుంది. తొలుత పాదాల మండపం వద్ద టోకెన్లనిచ్చిన అనంతరం సరిగ్గా 1200 మెట్టు వద్ద స్కానింగ్ చేసే ఏర్పాట్లు చేశారు టీటీడీ అధికారులు. మొత్తం శ్రీవారి మెట్లలో 2388 మెట్లు ఉన్నాయి. స్కానింగ్ ప్రక్రియను పూర్తి చేసుకున్న భక్తులు 2100 మెట్టు వద్ద సెక్యూరిటీ అధికారుల స్టాంపును వేసుకోవలసి ఉంటుంది. ఇక్కడ కాసేపు సేద తీరిన అనంతరం చివరి మెట్టు వైపుగా భక్తులు పయనమవుతారు. మార్గంలోని చివరి మెట్టు వద్ద భక్తులు కర్పూరం వెలిగించి తమ మెట్ల మార్గం యాత్ర పరిపూర్ణమైనందుకు స్వామికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. ఇక్కడ ఉన్న ప్రాచీన మండపం కింద కాసేపు కూర్చుంటారు భక్తులు. టీటీడీ అధికారులు ఈ మార్గం గుండా ప్రయాణం చేసే భక్తులకు అనేక వసతులు కల్పిస్తుంది. మంచినీటి సౌకర్యంతో పాటు ఉచిత లగేజీ ట్రాన్స్పోర్ట్ వసతి కూడా టీటీడీ అధికారులు కల్పించారు. మార్గం పొడవునా ఆర్వో మినరల్ వాటర్ను అందుబాటులో ఉంచడంతో పాటు తిరుమల చేరుకున్న వెంటనే అన్న ప్రసాదాలు అందించేలా ఏర్పాట్లు చేశారు. అధికారుల ఆదేశాల మేరకు తిరుమల శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని తిరిగి ప్రారంభిస్తున్నామన్నారు సిబిఎస్ఓ గోపీనాథ్ జెట్టి. కరోనా వైరస్ కారణంగా మూతపడ్డ ఈ మార్గాన్ని భద్రతా కారణాల దృష్ట్యా మాత్రమే తాత్కాలికంగా గతంలో ఆపేశామని, అటవీ జంతువుల సంచారం ప్రస్తుతం తగ్గిందన్నారు గోపీనాథ్ జెట్టి.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు శ్రీవారి మెట్టు మార్గాన్ని తెరవడానికి ఆదేశాలు ఇచ్చామన్నారు ఆయన. నిరంతరం ఈ మార్గంలో భద్రతను కట్టుదిట్టం చేశామని, భక్తులు ధైర్యంగా శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లవచ్చన్నారు సిబిఎస్ఓ గోపీనాథ్ చెట్టి. వీటిని ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొలువుదీరనున్న మరో భారీ పరిశ్రమ. 700 కోట్ల రూపాయల విలువైన అపాచీ పరిశ్రమకు అనుమతులిచ్చిన ముఖ్యమంత్రి జగన్. శ్రీకాళహస్తి పట్టణ శివార్లో హల్చల్ చేస్తున్న మందుబాబులు. రాత్రిపూట బయట తిరగాలంటే భయపడుతున్న స్థానికులు. భూ వివాదాలు కేంద్రంగా మారుతున్న శ్రీకాళహస్తి రాజీవ్ నగర్. నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్న తహసీల్దార్ జరీనా బేగం. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకంపై ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జాయింట్ సెక్రటరీ కళ్యాణి చాదా. తిరుపతి నగరపాలక సంస్థ నుంచి పాల్గొన్న జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా. నేటి నుండి తెరుచుకున్న శ్రీవారి మెట్టు నడక మార్గం. ప్రత్యేక ఏర్పాట్ల మధ్య భక్తులను అనుమతించిన టీటీడీ అధికారులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ V2 News.